కీసరలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కీసర ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. కీసరకు భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు పూజారులు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంధ్య అందిస్తారు. నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలన్నీ కూడా మారుమోగిపోతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం కీసరగుట్ట వద్ద ఉన్నాం. ఇక్కడ భక్తుల కోలాహలం అయితే అంతకంతకు పెరిగిపోతోంది. క్యూ లైన్లు అన్నీ కూడా రద్దీగా మారుతున్నాయి. అయినా కూడా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడదాము. నమస్కారం అండి, హ్యాపీ శివరాత్రి. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. సార్, మనం చూస్తున్నాము కింద స్టార్టింగ్ దగ్గర నుంచి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకునేంత వరకు ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని వెనుక మీరు ఆలయ ఈవోగా ఉండి అధికారులతో ఎలాంటి సమన్వయాన్ని ఏర్పాటు చేశారు? ఈరోజు రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట మహాశివరాత్రి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. అధిక సంఖ్యలో రావడం కాకుండా సులభంగా వారికి దర్శనం చేసే అవకాశం మేము కలిగించినాము. ఇందుకోసం గత రెండు నెలల నుండి అనేక రకాల ఆలోచించి భక్తులు వేరే మార్గంగా రాకుండా చూసి ఒకటే మార్గం కూడా ఇంక్లూడింగ్ విఐపీస్ కూడా ఒకటే మార్గంగా వచ్చి వారికి భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వారికి క్యూలైన్ ద్వారా దర్శనం కలిగించే అవకాశం కల్పించినాం. కాబట్టి భక్తులు సౌకర్యంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. అలానే ఎంతమంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు? వారికి తగ్గట్టుగా ఏర్పాటు అంటే భక్తులు ఇప్పటి వరకు 8,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. మొత్తం రాత్రి 12 గంటల వరకు 1,20,000 వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉంది. సాయంత్రం జాగరణ సమయం కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభిషేక పూజల సమయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారండి ఈ శివరాత్రిని ప్రత్యేకించు? అంటే ఉపవాసాలు వదిలిన వారికి బయట మేము ఫ్రూట్స్ కానీ మజ్జిగ కానీ మరి అంత అవసరం ఉంటే వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా సరఫరా చేస్తున్నాము. కావున భక్తులందరూ దాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అది మనం చూస్తున్నాం కదా, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లో ఉండేటువంటి భక్తులు ఎవరైతే ఉపవాసము జాగరణతో ఆ పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని ఉంటారో వారందరికీ కూడా పలహారాలు అలాంటివి కూడా ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఈవో చెప్తూ ఉన్నారు. మొత్తంగా అయితే కీసరగుట్టలో ఇక్కడ భక్తుల తాకిడి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ప్రతి సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆలయ అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ధనుంజయ్తో సంధ్య, 10 TV.